ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3న చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆటో సంఘాల జేఏసీ ప్రకటించింది. హిమాయత్ నగర్లోని ఏఐటీయూసీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆటో సంఘాల జేఏసీ కన్వీనర్ బి వెంకటేశం మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 2 ఏళ్లైనా అమలు చేయకపోవడంతో బాధాకరమన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమాను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని చెప్పి మర్చిపోయిందన్నారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఓలా, ఊబర్, 2 వీలర్ నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆటో మీటర్ల ఛార్జీల పెంపులో జరుగుతున్న జాప్యాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్తూ అనేకమైన హామీలు ఇస్తూ మోసం చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేయలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మేము ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ఆ తర్వాత ఈ ఎన్నికలు ఆ ఎన్నికలు అని చెప్తూ పేదవాళ్ళైన బడుగు బలహీన వర్గాలు మైనార్టీ డ్రైవర్లు చాలామంది ఫ్రీ బస్ వల్ల, మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలామంది నష్టపోవడం జరిగింది. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. వారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలను అమలు చేయమని అడుగుతున్నాం. ఇలా వాస్తవంగా ఆటో మీటర్ ఛార్జీలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటో అర్థం కావట్లేదు. దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క ఆటో మీటర్ ఛార్జీ పెంచమంటే ఇప్పుడు అప్పుడు అని చెప్తూ కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల ఓట్ల కోసం ఆనాడు 12,000 రూపాయలు ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అక్కడ జగన్ ప్రభుత్వం 10,000 ఇస్తుంది, మేము అధికారంలోకి వస్తే 12,000 ఇస్తామని చెప్పి గ్యారెంటీ కార్డులు, రూపాయి లెక్క గ్యారెంటీ కార్డులు కొట్టించి ఆటో డ్రైవర్లు అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. దాని తోడు అదేవిధంగా 30-40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోనే కాదు, అనేక సార్లు ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు అందరూ కూడా ఇప్పుడప్పుడు అని చెప్తూ 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా పెడచెవిన పెడుతున్నారు. అదే దాంతోపాటు ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, హోమ్ గార్డులకు, జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం కోసం 5 లక్షల ప్రమాద బీమాను ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఆ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు వాళ్ళు రెన్యువల్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5 లక్షలను 10 లక్షలను చేస్తామన్నారు. 10 లక్షలు కాదు కదా, ఉన్నది ఊసుకోపోయింది. ఇప్పుడు మేము అనేక ఆటో డ్రైవర్లు ఆదుకుంటాం అని చెప్పడం జరిగింది, కానీ ఆదుకున్న దాఖలాలు లేవు. మొన్న జూబ్లీస్ ఎన్నికల సందర్భంగా కూడా ప్రభుత్వం వెంటనే ఎన్నికలు అయిపోగానే ఆటో అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు అనేక సార్లు ఆందోళన చేసినా, ధర్నాలు చేసినా, రాస్తారోకులు చేసినా, చలో అసెంబ్లీ పిలుపునిచ్చినా కూడా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఇలా డ్రైవర్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగింది. మా జేఏసీ సంఘాలన్నీ కూడా ఏఐటీసీ, సిఐటియు, టీయూసీఐ, బీఆర్టీయు, తెలంగాణ జాగృతి, టీఎన్టీసీ, టీఏడిఎస్, టీఏడిఎంఎస్ మొదలగు సంఘాలన్నీ కూడా రేపు చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా అన్ని సంఘాలతో కలిసి వస్తామని పలుసార్లు కూడా వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే రమ్మని అన్నాం. మేము వద్దనట్లేదు, కానీ వాళ్ళంతలా రాస్తున్నారు. మమ్మలను ఇబ్బంది చేయడానికే మళ్ళీ మేము పాల్గొంటలేము అంటున్నారు. వాళ్ళు పాల్గొనకపోయినా ఇక్కడ ఆటో డ్రైవర్లకు సంబంధించినంత వరకు వాళ్ళ ప్రాబల్యం తక్కువ.